రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, దీనికి కోనసీమ జిల్లా రాజోలు నుంచే నాంది పలకబోతున్నామని కూటమి అభ్యర్థి దేవవర ప్రసాద్ అన్నారు. నామినేషన్ వేయడానికి వెళుతున్న సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొని ఆశీర్వచనం అందుకున్నారు దేవవర ప్రసాద్. తొలుత పార్టీ బీ ఫారంతో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవవర ప్రసాద్ అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి మలికిపురం మండలం విశ్వేశ్వరయ్యపురం నుండి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ జనసందోహం మధ్య ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా దేవవర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల గురించి ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని, దానికి రాజోలు నుంచే నాంది పలకబోతున్నామని ధీమాని వ్యక్తం చేశారు. ఈరోజు అంతర్వేది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత 10 గంటలకి మల్కిపురంలో బయలుదేరి 2 గంటల తర్వాత 2:15 ఆ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ రాజోలు వారి దగ్గర ఉమ్మడి అభ్యర్థినైన నేను వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేస్తాను. ఇది రాజోలు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా గుర్తైన గాజు గ్లాస్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని అత్యధిక మెజారిటీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.